నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గర్భస్థ శిశువు నిర్ధారణ చేయడం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. స్కానింగ్ సెంటర్స్లో డెకాయట్ ఆపరేషన్ కోసం ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థ ఉండాలని అవసరం ఉందని, వాటి ద్వారా సూచించిన అంశాలపై సమావేశాలు నిర్వహించాలని, పరిష్కారమయ్యే విధంగా చర్చించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. రాజమహేంద్రవరంలోని స్థానిక జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బహుళ సభ్యుల సాధికార కమిటీ మరియు జిల్లా సలహా కమిటీ సమావేశానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, గర్భస్థ శిశువు నిర్ధారణ చేయడం లింగ ఎంపిక నిషేధమని, అటువంటి ఘటనలు విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. గర్భస్థ శిశువు నిర్ధారణ పరీక్షలు చేయడం, అబార్షన్, పోస్ట్ అబార్షన్ కోసం వాడే మందులు వినియోగంపై ప్రతి నెల డ్రగ్స్ కంట్రోలర్ ద్వారా సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు డిఎంహెచ్ఓ డాక్టర్ కె వెంకటేశ్వరరావు, డిఐఓ డాక్టర్ పి కోమల, గైనకాలజిస్ట్ హెడ్ డాక్టర్ అక్కమాంబ, శిశు వైద్యుడు డాక్టర్ మోహన్ చంద్ర, పాథాలజీ డాక్టర్ వెంకట్ లక్ష్మి, ఇతర వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Actually, the required operations have been implemented correctly and strictly, madam, with the coordination of all the departments. Then for the required operation card, informed visit. No, 100% any system 100% correctly atla untadi. You will find violations of display. Otherwise, you will find violations of declarations. Otherwise, you will find violations of trend laws. 55 days now, at least 1, 2, anta bavuthenante what is the use of all of us sitting here as if for appreciation to your own work? It is not your work, na? This committee is sitting here to monitor how it is being implemented. So if you are not able to identify the gaps, how can we go for effective implementation? Yes, as you have told, and in those surprise inspections we have found minor record maintenances and all in maintenance of F-form. So we have advised the particular centers to correct them and the proper maintenance of records now. But decoy operations we have conducted. In those decoy operations we could not identify, we could not get any information regarding this. How can we know how this act is being implemented at the field level? Actually, at the field If level, your theory is right, how section should be in dressing question? Sex determination జరగట్లేదు అని అంటే ఈక్వల్ ఉండాలి. At least for current year. this one for the current year in 2024, the sex ratio in Andhra Pradesh is 931. It is around 950 in East Godavari district. అది ఏరియా వైజ్ చేయండి. ఎవరైతే దాని బేస్తో నర్చర్ చేసుకోవాలనుకుంటారో హాస్పిటల్ని, అది కదా. అందరికీ చేశారనుకోండి, వాళ్ళకి అదొక న్యూసెన్స్ లా ఉంటుంది. సో యూ షుడ్ డూ సమ్ బ్యాక్గ్రౌండ్ వర్క్. ఓన్లీ సెర్చ్ ఆపరేషన్స్ ఎక్కడ చేస్తారు, ఎవిడెన్స్ ఎక్కడ దొరుకుతుందో అది చేస్తారు, కానీ డోర్ నెంబర్ వైజ్ చేసేస్తారా సెర్చ్ ఆపరేషన్స్? మీరు డాక్టర్గా ట్రీట్మెంట్ కూడా ఎవరికి ఇస్తారు? ఐదర్ యూ గెట్ డయాగ్నోస్టిక్ సెంటర్లో పాజిటివ్ రిపోర్ట్స్ ఆర్ సిమ్టమ్స్. ఏవి లేకుండా అందరికీ ఇచ్చేస్తారా? సో మరి ఈ సిమ్టమ్స్ ఏవి? డెకాయ్ ఆపరేషన్ ఎక్కడ చేయాలి అనే సిమ్టమాటిక్ ఏరియాస్ ఏవి?